బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు 11 నెలల పాటు తిహార్ జైల్లో ఆవిడ గడుపుతూ ఉన్నారు. ఎన్నికలకు ముందు ఏదైతే ఆమె అరెస్ట్ జరిగిందో ఆ తర్వాత అటువంటి ప్రక్రియ మొత్తాన్ని కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికే చాలాసార్లు ఆమె బెయిల్ కోసం అప్పీల్ చేయడము, దాన్ని సిబిఐ కోర్టు తిరస్కరించడం, ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళడం, అక్కడ తిరస్కరించడం, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. ఈ ప్రక్రియనంతా చూస్తూ వస్తున్నాం. అయితే ఇటీవల ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా ఉన్నటువంటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కానివ్వండి, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కానివ్వండి, వీళ్ళిద్దరికీ షరతులతో కూడినటువంటి బెయిల్ ఇచ్చింది కోర్టు. అయితే వీళ్ళు ఇప్పటికే బయటకు వచ్చేసి రాజకీయ సంబంధించిన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉన్నారు. ఆ తర్వాత ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఏవైతే తదుపరి విచారణలు ఉంటాయో ఆ విచారణలో కూడా వాటికి సంబంధించి వాళ్ళు సహకరించాలని కూడా కోర్టు తెలిపింది. దానికి అనుగుణంగా వాళ్ళకు కూడా సహకరిస్తామని చెప్పారు. అయితే తాజాగా ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కూడా ఈరోజు సుప్రీంకోర్టులో ఆమె బెయిల్ పిటిషన్ పైన విచారణ జరగనుంది. విచారణ జరిగిన తర్వాత ఆమెకు బెయిల్ వస్తుందా రాదు అన్న దానిపైన ఒక స్పష్టత అయితే రానుంది. అయితే ఒక బెయిల్ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే కేటీఆర్ కానివ్వండి, హరీష్ రావు కానివ్వండి, వీళ్ళందరూ ఢిల్లీ వెళ్ళిన పరిస్థితిని చూసాము. అక్కడ కొంతమంది ఎమ్మెల్యేలతో పాటు వాళ్ళు ఢిల్లీలోనే ఉన్నారు. కవితకు కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే దాదాపు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కొంత అవినీతి జరిగింది. ఏదైతే ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఉన్నటువంటి దాంట్లో కవిత కూడా ఒక భాగంగా ఉన్నారు. కొంత డబ్బుని ఆమెకి మళ్ళింది ఈ స్కామ్ గురించి అనేది కూడా ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ, అభియోగం. దాని మీద విచారణ జరుపుతున్నటువంటి సిబిఐకి ఈరోజు కోర్టుకు సంబంధించి కూడా బెయిల్ గురించి కూడా రానున్నటువంటి నేపథ్యంలో దీని మీద ఈరోజు విచారణ జరగనుంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్పై ఈరోజు సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరగనుంది. జస్టిస్ బిఆర్ గవాబ్, జస్టిస్ కేవి విశ్వనాథులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. కవిత తొలుత తన కుమారుడి పరీక్షలో ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టును కోరగా న్యాయమూర్తి నిరాకరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈడీ, సిబిఐ కేసుల్లో సాధారణ బెయిల్ ఇవ్వాలని ట్రయల్ కోర్టులో పిటిషన్ వేసిన నిరాశ ఎదురైంది. ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు సైతం బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో సిబిఐ కవితతో పాటు మరో 4 అభియోగాలు మోపుతూ సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. అయితే ఈ అభియోగాల్లో తప్పులున్నాయని, తన మద్యం పాలసీకి సంబంధం లేదని, తనను కేసుల్లో ఇరికించారని ఆరోపిస్తూ కవిత మరోసారి ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈ నెల 7న సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత తరపున సీనియర్ న్యాయవాది ముహుక్ రోహిర్గి వాదనలు వినిపిస్తున్నారు. కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరగా ధర్మాసనం తిరస్కరించింది. ఇరుపక్షాలు వాదనలు విన్న తర్వాతే బెయిల్ ఇస్తామని చెప్పింది. ఈ నెల 20న మరోసారి వాదనలు జరిగాయి. సిబిఐ, ఈడీ కౌంటర్ దాఖలు చేసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం మరోసారి తేల్చి చెప్పింది. అయితే ఈ కేసులో సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈడీ కౌంటర్ దాఖలు చేయడానికి సమయం ఇవ్వాలని అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వి రాజు న్యాయస్థానాన్ని కోరారు. ఇరు వర్గాల వాదనల అనంతరం గురువారం లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీ తరపున న్యాయవాది, శుక్రవారం లోపు రీజాయిండర్ దాఖలు చేయాలని కవిత తరపున న్యాయవాది ధర్మాసనాన్ని ఆదేశించింది. అయితే ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో గతంలో చాలాసార్లు ఆరోగ్యరీత్యా కానివ్వండి, లేదంటే అతని కుమారుడికి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కవిత కోర్టును కోరడం, రౌస్ అవెన్యూలో కోర్టును కోరితే అక్కడ తిరస్కరించడం, ఆ తర్వాత హైకోర్టుకి వెళ్ళడం, అక్కడ తిరస్కరించడము, మళ్ళీ తిరిగి ఇప్పుడు మళ్ళీ దీని మీద మళ్ళీ పిటిషన్ వేసి మళ్ళీ బెయిల్ కోరడము, ఇవన్నీ తరచుగా చూస్తున్నాం. అంటే ఇక్కడ ఒక ఆశ ఏంటంటే ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ కానివ్వండి, మనీష్ సిసోడియా కానివ్వండి, వీళ్ళకి బెయిల్ వచ్చింది, కవితకు కూడా వస్తుంది అన్నటువంటి ఒక వాదన అయితే వినిపిస్తుంది. అయితే ఇందాక నేను చెప్పినట్టు ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు కూడా ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ చేరుకున్న బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు అనేది కూడా ఒక ప్రధానంగా వస్తుంది. ఢిల్లీ మద్యం కేసులో కవిత బెయిల్పై మంగళవారం వాదన జరుగుతున్నటువంటి నేపథ్యంలో సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకున్నారు. కవిత తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులతో కేటీఆర్, హరీష్ భేటీ అయినట్లు తెలిసింది. కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు, కోర్టులో లేవనెత్తాల్సిన అంశంపై దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన కౌంటర్లు తదితర అంశాలపైన వీరు చర్చించినట్లు సమాచారం. కవితకు మంగళవారం బెయిల్ తప్పనిసరిగా వస్తుందనే ఆశలో కేటీఆర్, హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు చెప్తూ ఉన్నారు. సో ఇందాక ఇదే అంశం ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా బెయిల్ ఇచ్చారు కాబట్టి ఈ కవితకు కూడా వస్తుందని చెప్పేసి అయితే ఒక ఆశతో అయితే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఉన్నారు. సో ఏదేమైనప్పుడు అంటే కవితకు బెయిల్ వస్తుందా లేదా, ఈ కేసుకు సంబంధించి ఆమె ప్రక్రియ ఏంటి, ఆమె పరిణామాలు ఏంటి అనేది పక్కన పెడితే కూడా బెయిల్ అనేది కోర్టుకు సంబంధించి కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారం వస్తుంది. సో నిర్దోషులుగా ఉండి, దోషులుగా ఉండి వాళ్ళకి బెయిల్ ఇవ్వాలంటే, లేదంటే వాళ్ళ తప్పులు ఏంటంటే
కవిత తరపు రాయలు కానివ్వండి, సిబిఐ తరపు వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ వాదనచి కౌంటర్ దాఖలు చేసి అవన్నీ క్రాస్ చెక్ చేసిన తర్వాతే కోర్టు బెయిల్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కవిత అంశానికి మాత్రం ఈరోజు బెయిల్ వస్తుంది అన్న ఆశతో మాత్రం బీఆర్ఎస్ నేతలు అందరూ ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది.